శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 10వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. శుక్రవారం భీములవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमो भगवते रुद्राय। भक्तमास्येन्द्र కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 10వ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా ఇవాళ విభూతితో అభిషేక కార్యక్రమం జరిగింది। ఈ విభూతితో అభిషేకం చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా శరీరం మీద ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి। అంతేకాకుండా అపమృత్యు దోషం పోతుంది। పూర్వజన్మలో ఎప్పుడన్నా మనం గత జన్మలో కానీ అంతకుముందు జన్మలో కానీ ఆత్మహత్య చేసుకుంటే అది మహాపాపం। ఆ పాప దోషాన్నంతా కూడా ఈ విభూతితో అభిషేకం ఎవరైతే భగవంతుడు చేస్తారో వాళ్ళకి ఆ దోషాలు తొలగిపోతాయి। అంతేకాకుండా ఈ జన్మలో అనేక రకాలుగా మనం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ జన్మ ఎందుకు వ్యర్థము అని బాధపడుతుంటాం। అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పరమేశ్వరుడికి విభూతితో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది। అంతేకాకుండా ఈ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తే ఆ శశానవాసి అయినటువంటి పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడా ఒడ్డి నిండా విభూతి పూసుకుని ఉంటాడు। అటువంటి విభూతి ఆయనకి అభిషేకం చేస్తే అత్యంత ప్రీతిపాత్రుడై మనకి ఒంటి నిండా డబ్బు ధనము ధాన్యం అని కూడా ప్రసాదిస్తాడు। అంత ప్రశస్తం ఉంది విభూతిలో। అందువల్ల విభూతి ధరించడం వల్ల రోగరుగ్మితం మానసిక క్షోభ దొరికిపోతుంది। అంతేకాకుండా మన మీద పడి చాలా మంది ఏడుస్తుంటారు, వాళ్ళందరికీ కూడా విభూతితో అభిషేకం చేయడం వల్ల దోషాలు పోతాయి। నుదుట విభూతి ధరిస్తే చాలా విశేషం కలుగుతుంది। అందువల్ల ఈ విభూతితో వాడు అభిషేకం చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతం, చాలా విశేషం। కానీ రేపటి దినము ఇంకా ప్రశస్తం। రేపు ఏకాదశి శనివారం శతభిష నక్షత్రం చిలుక ఏకాదశి అని చెప్పి మహావిశేషం। అందులో శివాయ విష్ణు రూపాయ విష్ణు శివదయం శివ, శివుడికి విష్ణుమూర్తి వారికి విష్ణుమూర్తి శివుడికి భేదం లేదు। శివుడు కళ్ళు మూసుకొని విష్ణుమూర్తి వారిని ధ్యానం చేస్తుంటాడు, విష్ణుమూర్తి వారి కళ్ళు మూసుకొని శివుడిని ధ్యానం చేస్తుంటారు। అటువంటి సమయంలో రేపటి దినముందు మన దేవాలయంలో 108 ద్రవ్యాలతో అంటే 108 యొక్క చిల్లర పైసలతో స్వామివారికి ధనంతో అభిషేకం చేయాలని సంకల్పం చేశాం। పూర్వకాలంలో వెండి రూపాయలు ఉండేవి కాబట్టి వెండితో చేసేవాడు అభిషేకం। ఇప్పుడు ఆ వెండి రూపాయలు మనకు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి దినముందు సూర్యోదయానికల్లా దేవాలయానికి విచ్చేసి ఈ ధనాభిషేక కార్యక్రమంలో పాల్గొని 108 బిళ్ళలు, రూపాయి అయితే రూపాయి, 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, లేదా 10 రూపాయల బిళ్ళలైనా సరే తీసుకొచ్చి ఆ ధనాభిషేకం చేస్తే రేపటి దినముందు ఈ ధనాభిషేకం చేస్తే కలిగే ఫలితం ఏమిటో, దాని యొక్క ప్రశస్తం ఏమిటో, రేపు ఒక శుభకార్యానికి సంకల్పం చేస్తున్నాం, ఇవన్నీ కూడా రేపు తెలియపరుస్తాం। చాలా విశేషమైనది రేపు ఏకాదశి శనివారం, అందులో శతభిష నక్షత్రం, చాలా విశేషమైన రోజు। భక్తులంతా కూడా రేపు దేవాలయానికి విచ్చేసి స్వామి యొక్క లీలావైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవలసిందిగా కోరుతున్నాం। ఆలయ ప్రధానార్చుడుగా శ్రీ చంద్రపాడి వెంకట శాస్త్రి, సహాయకుడుగా నారాయణ వెంకట పవన్ కుమార్ సారథ్యంలో, దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। రేపటి దినం ముందు చాలా విశేషం జరుగుతుంది కావున భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి స్వామివారికి లీలావైభవం తిలకల్సిందిగా కోరుతున్నాం। సర్వే జనాః సుఖినో భవంతు। ఓం నమః శివాయ। Like, subscribe and press the bell icon for new updates.